बीआरएस पार्टी की यौम तासीस के मौके पर मेदक जिले मरकज में वाक़ पार्टी दफ्तर में एक तकरीब का इनेकाद किया गया, जिसमें मुकामी रहनुमाओं और कारकुनों ने शिरकत की। इस मौके पर साबिक़ म्यूनसिपल चेयरमैन मल्लिकार्जुन गौड़ और टाउन पार्टी कन्वीनर मामिला अंजनलू ने पार्टी परचम लहराया। तकरीब से खिताब करते हुए रहनुमाओं ने कहा कि बीआरएस पार्टी का क़याम तेलंगाना रियासत के हुसूल में एक अहम संगमेल साबित हुआ है। उन्होंने कहा कि केसीआर की क़यादत में शुरू होने वाली तहरीक ने अवाम की देरीना ख्वाहिश को पूरा किया और तेलंगाना के क़याम की राह हमवार की। उन्होंने मज़ीद कहा कि कई दहाइयों तक जारी रहने वाली इस जद्दोजहद में तलबा, नौजवानों, मुलाजिमीन और किसानों समेत हर तबके के लोगों ने भरपूर हिस्सा लिया और पार्टी की हिमायत की। इसी मुत्तहदा कोशिश के नतीजे में 2014 में तेलंगाना रियासत वजूद में आई। रहनुमाओं ने बताया है कि रियासत के क़याम के बाद हुकूमत ने फलाही और तरक्याती मनसूबों को एकसा अहमियत देते हुए अवामी ज़िंदगी में बेहतरी लाने के लिए मुतादिद इक़दामात किए। किसानों को आपाशी की सहूलियात, 24 घंटे बिजली, गरीबों के लिए मकानात और ख़वातीन के लिए माली इमदाद जैसी स्कीमों पर अमल किया गया। उन्होंने कहा कि देही तरक्की और शहरी बुनियादी ढांचे की बेहतरी के लिए भी हुकूमत ने मौसर इक़दामात किए हैं। पार्टी रहनुमाओं ने इस अज़्म का इजहार किया कि बीआरएस पार्टी आइंदा भी अवामी खिदमत और रियासत की तरक्की के लिए काम करती रहेगी। इस तकरीब में कई मुकामी रहनुमा और कारकुनान शरीक हुए और पार्टी के नज़रियात को आवाम तक पहुँचाने का अहद किया गया। సంవత్సరాల క్రితం ఈ ఏప్రిల్ 27న గౌరవ కేసీఆర్ గారి నేతృత్వంలో మలిదశ పోరాటంలో తెలంగాణ మలిదశ పోరాటంలో భాగంగా మరి ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం చేసుకొని చాలా మంది నవ్వుల పాలు చేశారు. ఇది పబ్బలో ఉంటుంది మకలో పోతుందని ఎగతాళి చేసేటువంటి ప్రతిపక్ష పార్టీలు చెంప చెల్లుమనే విధంగా ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యపోయే రీతిలో పూర్తిగా అహింసా పద్ధతిలో 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నడిపి చివరికి చావు నోట్లో తలదూర్చి లక్ష్యం నెరవేరేదాకా నిబద్ధతతో పనిచేసిన కేసీఆర్ గారికి అదేవిధంగా ఎప్పటికప్పుడు మరి ఉద్యమ జ్యోతిని ఆరిపోకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఉద్యమ వ్యాప్తిని నలువైపులా విస్తరించే దిశగా అమరులైనటువంటి చాలా మంది అమరులకు అచంచలమైన విశ్వాసంతో తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక మార్గంగా తెగించి కొట్లాడిన తెలంగాణ సబ్బండ వర్గాలకు అధికారం ఉన్నా లేకున్నా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు శ్రీరామ రక్ష అని నమ్మి మొట్టమొదటి వరుసలో నిలబట్టినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మరి సారులు రావాలి అని చెప్పి మరి పల్లె పల్లె ఈరోజు మళ్ళీ పిలుస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి మేమందరం కోరుకుంటూ ఈరోజు మెదక్ జిల్లా పార్టీ కార్యాలయంలో మరి తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు.